మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ఎజెండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని నిలుచున్న దమ్మున్న నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా వెసన్నపేట మండలానికి సంబంధించిన నాయకులు ఐక్యమత్యంతో ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే అందరూ గారు కలిసి గట్టిగా మేమందరం ఒక కుటుంబం అని చెప్పని ఒక ఆదర్శంగా, ఏదో తిరువూరుకి ఆదర్శం కాదు, జిల్లా వ్యాప్తంగా విసన్నపేట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని అభిప్రాయాలు ఉన్నా పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరి గారు కలిసి గట్టిగా ముందుకెళ్లే విధానం ఈరోజు ఈ యొక్క విసన్నపేట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు. నిన్నే 16 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. విసన్నపేట మండలం లాంటి నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామంటే నాయకులు కార్యకర్తల ఒక ఆశీర్వాదం, వాళ్ళకి దీవెనలే అని చెప్పండి. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు తిరువూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క ఎంపీ, ఇంకో పక్క ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు గారా గొడవ పడుతూ దేని గురించి, ప్రజా సమస్యల గురించి కాదు, ప్రజల కోసం కాదు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కాదు, వాటాల గురించి, మట్టి గురించి, ఇసుక గురించి, లేకపోతే ప్యాకెట్ గురించి, రేషన్ బియ్యం గురించి, దీని గురించి, చివరికి కళ్యాణంలో దేవుడి దగ్గరికి పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించాలో దాని గురించి కొట్టుకునే పరిస్థితికి ఈ రోజు ఒక ఎంపీ ఎమ్మెల్యేకి వచ్చింది. ఏ రోజైనా ప్రజానికం కోసం మేము ఎంత కష్టపడుతున్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మేము ఇద్దరం గొడవ పడుతున్నాం అని చెప్పిన ఎక్కడైనా చెప్పుకున్నారా? ఎక్కడా లేదు. ఈరోజు అలాంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీకి, తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఉంది. ప్రజానికం అనుకుంటున్నారు 14-19 ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని మేము బలపరిచాం. మొన్నగానే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వామిదాస్ గారు కనుక గెలిపిస్తే ఈ రోజు మా కోసం, ఈ కూటమి ప్రభుత్వంలో మా కోసం పోరాటం చేసేవారని చెప్పని ఈరోజు ప్రజానికం అనుకుంటున్నారు. రేపు 2029లో ఎవరు అవునన్నా కాదన్నా ఈ నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానం గెలిచేది తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చెప్తూ అందరం గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా పక్కనే జోగి రమేష్ గారు ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా 83 రోజులు జైల్లో పెట్టారు. వాళ్ళ కుటుంబం మీద కేసు పెట్టారు. దాదాపుగా 15 నుంచి 20 కేసులు జోగి రమేష్ గారి మీద నమోదు చేస్తాం జరిగింది. 18 కేసులు నా మీద చేస్తాం జరిగింది. స్వామిదాస్ గారి మీద గారు చేశారు. ప్రతి నాయకులు కార్యకర్తల మీదగా అన్యాయంగా కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు లోపల ఉంచినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావటం కోసం ప్రతి ఒక్కరి గారు ఒక సైన్యం లాగా పనిచేస్తూ ముందుకు వెళ్తామని చెప్పండి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మాదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా ప్రతి ఒక్కరి గారు గుర్తుంచుకుంటాం. ఆ రోజు తప్పకుండా 1-1.5 చేపించే విధంగా, కూటమి నాయకులకి బుద్ధి వచ్చే విధంగా విద్యార్థంగా తొందరగా చెప్తూ తప్పకుండా ఈరోజు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమం తర్వాత ఇఫ్తార్ కార్యక్రమం గారు ముస్లిం సోదరులకి పెద్దలందరూ ఒక నాయకత్వంలో సమక్షంలో ఇఫ్తారు విందు కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. ఆ ఒక 4 రోజుల పాటు అల్లాహ్ని ప్రార్థించి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. తిరువూరు గడ్డ అంటే ఏంటన్నా? 14లోనే తిరువూరు గడ్డ మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించిన యోధులైన విశాఖపేట మండలంలో ఉన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మన జిల్లా అధ్యక్షుడు మన రథసారథి నా సోదరుడు దేవినేని అవినాష్ గారు ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తూ కింద పడుతూ మీద పడుతూ మరలా 2029లో తిరువూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్పేసి నడుము బిగించిన స్వామిదాస్ అన్న నాకు పెద్దలు పూజలు ఆప్తులు యువజన కాంగ్రెస్ నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూసిన పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారు, మిత్రులు లోకేష్ రెడ్డి అన్న, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచులు, వివిధ శ్రేణుల్లో ఉన్న పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్యాలయ ప్రారంభోత్సవ శుభ సందర్భంగా పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇందాక అవినాష్ చెప్పాడు, 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి జెండా ఎగరవేసే నియోజకవర్గం ఏదైనా ఉందంటే తిరువూరు నియోజకవర్గం అని చెప్పేసి అందరికీ తెలిసిన నగర సత్యమే. ఈరోజు మనందరం కూడా ఒక్క తాటి మీద ఉండాల. 2 సంవత్సరాలు పడుతూ లేస్తూ కుంటి కోనమ్మలాగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అంటే 20 నెలలు అయింది. ఇంకా 3 సంవత్సరాల పాటు 20 నెలల కాలంలోనే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే మాట అంటున్నారు. ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడో, జగనన్న ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి ప్రజలందరూ ఒకటే మాట. గ్రామాల్లోకి వెళ్తే రైతన్నలు, గ్రామాల్లోకి వెళ్తే అక్క చెల్లెమ్మలు, గ్రామాల్లోకి వెళ్తే నిరుద్యోగ యువత మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడు, జగనన్న మళ్ళా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి మనం జరుగుతూ ఉన్నారు వాళ్ళు. అంటే 20 నెలల కాలంలోనే ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటి, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు మోసం ఏంటి. ఆసరా డబ్బులు ఇస్తాడంట, చేయూత డబ్బులు ఇస్తాడంట, కాపు నేస్తం డబ్బులు ఇస్తాడంట, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాడంట, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తాడంట. ఒకటి కాదు, 2 కాదు. నేను చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రుల ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు విద్యా వైద్యాన్ని రెండింటినీ కూడా పడకేయించావే, ఆరోగ్యశ్రీ ఎక్కడుంది చంద్రబాబు నాయుడు? కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు కడుతున్నావా? పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలు అగ్రవర్ణాల్లో పేదలు చదువుకుంటా ఉంటే కనీసం ఫీజులు కడుతున్నావా? ఈ 2 నువ్వు చేయలేవు. కానీ అదేమంటే సూపర్ 6 అంట, సూపర్ సక్సెస్ అట్రబాబు గారు చంద్రబాబు నాయుడు మరి ఎంత ఘోరమా? అదేమని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు నేను ఏమన్నా ఒక్క మాటే కదా అంది. ఏమన్నా ఆ రోజున ఇబ్రాహీంపట్నంలో కల్తీ లిక్కర్ ఏర్లైన్ పాడుతూ ఉంటే ప్రెస్ మిత్రులు మీరందరూ ఉంటే నేను వెళ్తే ఒకటే ఒక మాట అన్నా, నారావారి సారా ఏర్లైన్ పాడుతూ ఉంది, నారావారి సారా అని ఒక్క మాట అంటే 83 రోజులు జైల్లో పెట్టించేవే. బయటకు వచ్చిన తర్వాత అసలు జోగి రమేష్ మాట్లాడలే అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే చిన్నప్పటి నుంచి నెక్కలు వేసుకుని దగ్గర రాజకీయం చేస్తున్నాం. నువ్వు 83 రోజులు జైల్లో పెడితే మేము తగ్గుతా ఉంటావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను దించుతావా? జగన్ మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఎవరైనా అడ్డుకుంటారా? ఇక్కడే చెప్తామమ్మా. ఈరోజు ఒక్క మాట అంటే 83 రోజులు జైల్లో పెట్టారు. ఓకే, మీ అబ్బాయిలు ఏమన్నా లోకేష్ ఏమన్నా అసలు ఏమన్నా
మీరేమన్నా అసలు మీడియా మిత్రులు చెప్పాలా లోకేష్ కూడా ఒక్కటే ఒక మాట కదా నేను అంది ఏమన్నా చిప్పు తప్పిందారా బాబు ఒక్క మాట కల్తీ నెయ్యి అని చెప్పేసి మీరు నానా యాగి చేస్తా ఉన్నారే. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా మీకు చెంప చెల్లుమని సాగు కొట్టింది. దాని గురించి నేను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని చిప్పు తప్పిందా అంటే ఇంటి మీద పెట్రోల్ యాసిడ్ వేసి బాంబులు. ఇంత దుర్మార్గం కదా, ఇంత రాక్షసాలు కదా. ఇప్పుడేమో ప్రభుత్వం పక్కన పెట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకంట సీట్లు ఎక్కాలంట. మీరు చూస్తా ఉన్నారు కదా, మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి పీట ఎక్కాల. చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి పీట ఎక్కితే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తారంట? అది చాలంట. ఈ మధ్య తెచ్చుకోవడం టీవీలో ప్రధానమంత్రి అవకాశం వస్తేనే ఈయన చిరులో వదిలేస్తున్నాడంట. ఉప ప్రధాని అనేది ఈయనకి చాలా చీప్ అంట. మోడీ స్థాయి వ్యక్తి అంటేనా ఏ పని ఇవ్వాలా? ఆయనకి ఏ పని ఇవ్వాలా? లోకేష్ చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు, సరే. చంద్రబాబు నాయుడు ఏం పదవి ఇవ్వాలి? ఏం పదవి ఇవ్వాలా? మోడీ స్థాయి పదవి కావాలంట. మోడీ స్థాయి పదవి కావాలంటే ఏ పదవి కావాలా? ప్రధానమంత్రి పదవి కావాలి. ఖాళీ ఉందా? మీడియా మిత్రులు చంద్రబాబు నాయుడు చెప్పాలి, అందుకే చెబుతున్నా. లోకేష్ కి చెప్పాలని చెప్తాను. ఖాళీ ఉంది. ఎక్కడ ఉందని చెప్పరా? ఎక్కడ ఉంది? లేదు తప్పు. మోడీ స్థాయి పదవి ఎక్కడ ఉందంటే ఖాళీగా ఇప్పుడు ఇరాన్ లో ఉంది. ఇరాన్ లో ఉంది, ఖాళీ ఉంది. ఇరాన్ లో మాత్రం ఖాళీ ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పాలి, లోకేష్ చెప్పాలి, మీడియా మిత్రులు మీరే చెప్పాలి. అది మాత్రం ఖాళీ ఉంది, అది రెడీగా ఉంది. లోకేష్ తొందరగా చంద్రబాబు నాయుడు కుర్చీలో ఎక్కమని, చంద్రబాబు నాయుడు ఇరాన్ కుర్చీ ఎక్కమని చెప్పి. ఓకేనా? ఇంత ఘోరంగా 2 సంవత్సరాల్లో అంటర్పాపైన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు జగన్ నెట్టడం, మళ్ళా అసెంబ్లీలో ఇదే పని. ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇది రాసి పెట్టుకోండి. వీరందరూ కూడా కథం తొక్కండి. తిరుమలలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెప్పపాలని చెప్పేసి స్వామినాథన్ నాయకత్వాన్ని వీరందరూ కూడా బలపరచమని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, వందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సమక్షంలో పేర్లు చాలా ఉన్నాయి. అందరూ అదేవిధంగా ఎంపీపీలు ఇంకా మిగతా మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కృష్ణపేట వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాబోయే రోజుల్లో ఈ మండలం అత్యధిక మెజారిటీ, ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకి తిరిగి ఈ కూటమి చేస్తున్నటువంటి కుట్రలు మన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైనా వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలైపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మరి ఆ సొంతంగా ఈయన సూపర్ 6 సూపర్ 7 ఇవన్నీ అమలు చేయకోకుండా ప్రక్కదారి పట్టించే అంశాలు చేస్తా ఉన్నారు. వీడు అందరినీ 3,33,000 కోట్లు అప్పు చేశారు ఈ 18 మాసాల్లో. రోజు అప్పులు ఆంధ్రప్రదేశ్ గా అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి మన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ఆయన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం కూడా 3 ఏళ్ళు కరోనా కాలంలో 2 ఏళ్ళు పరిపాలనలో మొత్తం అంతా కలిపి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ
ఆయన చేసినంత అప్పు మొత్తం కూడా 3,32,000 కోట్లు మాత్రం జిల్లాలో. వీళ్ళు చేసింది 18 మాసాల్లో 3,33,000 కోట్లు. రోజుకి 5 కోట్లు అప్పు చేస్తున్నారు. 50 కోట్లు, రోజుకి 500 కోట్లు. మనవాళ్ళంతా లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే మనకు తల మీద ఎంత అప్పు పడుతుందో చూస్తా ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి వెసులుబాటు కానీ ఏ మాత్రం లేదు. జగనన్న అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయటం లేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిందే. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అవినీతి పరిపాలన, ఎక్కడ చూసినా లంచగొండితనం, అశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి అన్ని కూడా తాండవిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి అద్దె తెంపనంత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దోపిడీ గురిగాక తప్పదు. అందుకనే మన రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు కలిసి మన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికలు, ఇవన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ మండల కార్యస్థానం ఇక్కడ నుంచి మరి విసరపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అన్ని కూడా జరగాలి, కార్యక్రమాలు జరగాలి. మండలం మొత్తం కూడా మరి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక మరి మళ్ళీ చరిత్ర చర్మం చేయను, ఎందుకంటే ఇందాకనే అవినాష్ గారు చెప్పారు మన తిరువురు భాగవతం ఎట్టుందని చెప్పి. వీధి భాగవతం వీళ్ళు చెప్పినది ఏమీ లేదు, కట్టలేరు, బ్రిడ్జి లేదు, ఇక్కడ ఎత్తిపోతున్న పథకాలు లేవు. ఇక్కడ పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి ఆ రోజు నేను ఆయన పక్షాన ఉండి అక్కడ శంకుస్థాపనలో పాల్గొన్న వ్యక్తిగా ఆ రోజు ఇక్కడ ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రజలు రైతులు మొత్తం కూడా చేస్తున్నటువంటి దాన్ని ఆ ఎత్తిపోతల పథకాలు ఎక్కడికి అడుగంటిపోయాయో మీ అందరికీ చిత్తంపూడి 2 ద్వారా వివరిస్తా ఉన్నాను. వీళ్ళు చెప్పింది ఏది చేయలేదు. ఈరోజు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ఊళ్ళో వచ్చినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ఉంది. మీరు చెప్పారు ఈ రోడ్లు ఏంటి అసలు మనకు చూస్తా ఉంటే ఎటు పోయే రోడ్డు అయినా సరే గతుకుల మయంగా పల్లెటూరులో ఇంతవరకు ఏమి కేటాయింపులు లేవు. ఏ రోడ్లు కూడా కేటాయింపులు లేవు. ఈరోజు డొక్క రోడ్డు, లింక్ రోడ్లు అయితే అసలు గట్టే లేదు, మట్టి పోసిన పాపాన పోలేదు. దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఊళ్ళోకి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఒక అర్ధగంట ముందు బయలుదేరి ఆ గతుకుల్లో బయలుదేరి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన తిరువురు అభివృద్ధికి ఏ మాత్రం కూడా వీళ్ళిద్దరూ ఉపయోగపడటం లేదు. దేనికాడ కొట్టుకుంటారో మనకు తెలుసు. మట్టి కాడ, ఇసుక కాడ, ఒకరినొకరు బట్టి ఒకరినొకరు పేకాట కాడ, ఇంకా కోడి పందాలు వేయటంలో ఆటలో వీటిలో వీళ్ళు సిద్ధావస్తులయ్యారు. ఏమి సమస్య ఏమీ లేదు. దోపిడీ దొంగల్లాగా ఆ రోజు అనుకున్నాం ఆలీబాబా 40 దొంగలు ఈ రాష్ట్రంలో పడ్డారని. అట్లనే హాల్లో పెద్ద దొంగలు మన కాలు చేసుకుని ఉన్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ముఠాని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తూ జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ఏదంటే సంక్షేమ కార్యక్రమాలు అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్ గా 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజు మొత్తం జగనన్న వైపు చూసి అక్కడి నుంచి ఆఫీసర్లు పంపించి ఇక్కడ స్టడీ చేసి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి జగనన్న కల్పిస్తే ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు?